హలో అందరికీ ఇవాల్టి వీడియో వచ్చేసి పండు మిరపకాయ నిల్వ పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండే విధంగా పండు మిరపకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. ఈ పికిల్ అత్త ప్రిపేర్ చేస్తుంది, చాలా బాగా ప్రిపేర్ చేస్తుంటానో చూద్దాము. ఈరోజు మనం పండు మిరపకాయలు పచ్చడి పట్టుకున్నాము. ఈ పండు మిరపకాయలు పచ్చడి పడటానికి నేను ముందుగా 3 కేజీలు పండు మిరపకాయలు తీసుకున్నా. ఇప్పుడు మనం ఈ కాయల్ని తొడియాలు తీసుకోవాలి. ఇలా తొడియాలు తీసుకునేటప్పుడు ఏదైనా వేస్ట్ కాయ వస్తే, ఇలా డ్యామేజ్ కాయ వస్తే తీసి పక్కన పడేసుకోవాలి. తర్వాత కాయల్ని ఇట్లా క్లాత్లో వేసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలా పండు మిరపకాయలని వాటర్తో క్లీన్ చేయకూడదు, ఎందుకంటే సంవత్సరం పాటు నిల్వ ఉండేది కాబట్టి. ఇలా తుడిసిన కాయలన్నీ ఒక గిన్నెలోకి వేసుకుందాము. మిరపకాయలన్నీ ఒక కాటన్ క్లాత్ తోటి తుడుచుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగానే రోలు శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టుకున్న రోలు, ఆ రోట్లో ఇప్పుడు మనం ఈ పండు మిరపకాయలు వేసుకొని తొక్కుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ తొక్కుకోవాలి పచ్చడి. పండు మిరపకాయల్లోకి 3 కేజీల మిరపకాయల్లోకి కేజీ ఉప్పు ప్యాకెట్ పట్టిద్ది. మనం కేజీకి వచ్చి 2 గిద్దల కాడకి కలిసి పోసుకోవాలి ఉప్పు. ఈ విధంగా మిరపకాయలకు వచ్చి 2 గిద్దలు ఉప్పు పోసుకోవాలి. ఇలా గరిటె పెట్టి ఉప్పు అంతా కలిసే విధంగా కలుపుకుంటూ తొక్కుకోవాలి పచ్చడి. ఇప్పుడు చింతపండు పెట్టుకోవాలి పచ్చట్లో. కేజీ పండు మిరపకాయలకు వచ్చి 1/2 కిలో చింతపండు పెట్టుకోవాలి. 3 కేజీలకు వచ్చి 3/4 కేజీ చింతపండు పట్టిద్ది. ఇప్పుడు ఇలా వీణలన్నీ తీసుకోవాలి. విడల్లో తీసుకొని చింతపండు ఏమైనా ఎత్తనం కానీ పీచు కానీ ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ చింతపండుని ఇప్పుడు మనం పెట్టుకున్నాం మిరపకాయల్లో. చింతపండు అంతా కలిసే విధంగా తిప్పుకుంటూ తొక్కుకోవాలి పచ్చడి. ఇప్పుడు పచ్చట్లో ఆముదం పోసుకున్నాము. నేనైతే 200 గ్రాముల ఆముదం పోస్తున్నాను. కొంతమంది అయితే 100 గ్రాములైనా 150 గ్రాములైనా పోస్తారు. మనం ఆముదం ఇలా పోసుకోవటం వల్ల పచ్చడి అనేది కలర్ పోకుండా సంవత్సరం పాటు ఎర్రగా నిల్వ ఉంటుంది, బాగుంటుంది పచ్చడి అనేది. ఉప్పు చింతపండు ఆముదం పోసి తొక్కుంటాం కాబట్టి పచ్చడి అనేది బాగా గుజ్జుగా బాగుంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉండా కూడా మనకి. పచ్చడి ఇలా తొక్కిన తర్వాత ఒక జాడీలోకి కానీ ఒక డబ్బాలోకి కానీ తీసుకోవాలి మనం. నేనైతే ఒక డబ్బాలోకి తీసుకుంటున్నాను. తీసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వారం రోజులు ఉన్న తర్వాత తిరగదొక్కుకోవాలి మనం పచ్చడిని. ఇక ఇప్పుడు ఏం తిరగదొక్కుతున్నాం, రుబ్బటమే పచ్చడి. ఇక రెండోసారి రుబ్బుకుంటాం మనం. అప్పుడు మసాలాలు వేసి రుబ్బుకొని మళ్ళీ చూపిద్దాం పచ్చడినప్పుడు. పచ్చడి చాలా బాగుంది, గుజ్జు గుజ్జుగా ఉంది. అన్ని చింతపండు ఉప్పు ఆముదం వేసి తొక్కే తల్లికి బాగుంది పచ్చడి. 3 కేజీల్లో మిగిలిన కాయలు కూడా మనం 2 వాయిలు పడితే 2 వాయిలు, 3 వాయిలు అయితే 3 వాయిలు, ఇలా ఇదే విధంగా తొక్కుకోవాలి మనం రోట్లో వేసుకుంటూ. పచ్చడి అంతా ఈ విధంగా తొక్కిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక వారం రోజులు కానీ 10 రోజులు కానీ పచ్చడి అంతా ఉప్పు చింతపండు అంతా కలిసి ఊరిన తర్వాత మళ్ళీ మనం రుబ్బుకోవాలి పచ్చడి అంతా. పండు మిరపకాయలు తొక్కి ఆడ పెట్టాం కదా, మనం పక్కన పెట్టుకున్నాం కదా. తర్వాత వారం రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాము. ఇదిగో పచ్చడి అనేది ఈ విధంగా ఉంది. మనం ఆముదం ఉప్పు పోసి తొక్కాము, పచ్చడి అనేది జ్యూసీగా బాగుంది. ఇప్పుడు మనం గ్రైండర్ వేసుకుందాం. పచ్చడి వేసాం కదా గ్రైండర్లో, మెదిగేలాగా మనం మెంతులు వేయించుకొని మెంతి పొడిని, మామిడి అల్లాన్ని, చిన్నులపాయని పేస్ట్ని రెడీ చేసుకుంటాం. మనం ముందుగా మామిడి అల్లాన్ని ఇలా చెక్కు తీసి కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ మామిడి అల్లానికి తడి అనేది లేకుండా చూసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మెంతులు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం. ఈ విధంగా యాగనివ్వాలి మెంతుల్ని. ఇప్పుడు మెంతుల్ని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు చిన్నులపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం. మెంతులు చిన్నులపాయలు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పచ్చడి అనేది బాగా మెదిగింది. ఇప్పుడు దీనిలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాలని వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మామిడి అల్లం పేస్ట్, మనం పొడిమిరపకాయలు 3 కేజీలు 2 వాయిలుగా రుబ్బుతున్నాను నేను. దీనిలోకి సగం వేద్దాం. అలాగే మెంతులు చిన్నులపాయలు వేసిన మసాలాను కూడా సగం వేసుకున్నాం ఈ వాయిలో. మసాలా కమ్మని వాసన వస్తుందమ్మా. వేయించిన మెంతులు చిన్నులపాయ మిక్సీ పెడితే ఈ మసాలా కమ్మని వాసన వస్తుంది. అంతేనమ్మా, పచ్చడి మెదిగింది. గైన్ డ్రాప్ చేసుకున్నాము. ఇప్పుడు పచ్చడి అనేది ఈ విధంగా మెతగనివ్వాలి. కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం తొక్కులుగా బరకగా మెదిగితే మనం తినేటప్పుడు రుచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడిమిరపకాయల పచ్చడిని వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఈ బౌల్లోకి తీసుకొని మనం 1 సంవత్సరం అయినా సరే 2 సంవత్సరాలైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే పచ్చడి అనేది చెడదు, బాగుంటుంది. దీంట్లో మనం మామిడి అల్లము, మెంతులు, చిన్నులపాయలు, మసాలాలన్నీ వేయటం వల్ల పచ్చడి అనేది బాగా సువాసనగా చాలా బాగుంది పచ్చడి. రెండో వాయ అంటే మిగిలింది రెండోసారి వేసుకునేది కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. మీకు అల్లం కొలత చెప్పలేదు కదా. 3 కేజీల పొడిమిరపకాయల్లోకి 300 గ్రాముల మామిడి అల్లము, 100 గ్రాముల మెంతులు, 150 గ్రాముల చిన్నులపాయలు. ఇలాగైతే 3 కేజీల పొడిమిరపకాయల్లోకి మసాలా అనేది సరిపోతుంది. పచ్చడి అనేది ఇంతేనమ్మా, రెడీ అయింది. పచ్చడి అంతా మనం 2 వాయిలుగా రుబ్బాం కదా, 2 వాయిలు కూడా కలిసే విధంగా తిప్పుకోవాలి. పచ్చడి అంతా కలిపి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని వేరే బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకొని చూపిస్తాము పచ్చడిని. తాలింపు వేసుకోవడానికి వేరే బౌల్లో కొంచెం తీసుకున్నాము. మూత పెట్టుకొని ఈ గిన్నెకి పక్కన పెట్టుకున్నాం. మూత పెట్టి ఈ పచ్చడిని పక్కన పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం. ప్యాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పచ్చెనగపప్పు వేసుకున్నాం. పచ్చిపప్పు కొంచెం వేగినవి. ఎలా వేగిన తర్వాత ఇప్పుడు తాలింపు దినుసులు వేస్తున్నాం. కొంచెం అన్నీ కలిపిన తాలింపు దినుసులు, ఆవాలు, పచ్చెనగపప్పు కొంచెం ఎక్కువగా వేసాను. పచ్చట్లో ఇవి తగిలితే నోటికి బాగుంటాయి, అందుకని కొంచెం ఎక్కువగా వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకున్నాం. తాలింపు బాగా కాలింది. పొడిమిరపకాయ పచ్చడి వేసుకున్నాం తాలింపులో. ఈ పచ్చడిని మనం కొంచెం ఇంట్లో చేసుకుంటే మనం కొంచెం వాటర్ కలుపుకొని కొద్దిగా ఒక దానిలో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది పచ్చడి అనేది. నేను ఇప్పుడు ఏంటంటే ఈ పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మనం వాటర్ కలపకుండా తాలింపు వేస్తున్నా. ఈ పచ్చడి అనేది నేను ఫారెన్ పంపించాలి, అందుకని అలానే మనకి నిల్వ ఉండాలి కదా 5-6 నెలల పాటు అని అంతే తాలింపు వేసేస్తున్నా. కొన్ని ఏరియాల్లో ఈ పచ్చడిని కొరివిగార పచ్చడి, ఎర్ర పచ్చడి అని అంటారు. కొన్ని ఏరియాల్లో పొండిమిరపకాయ పచ్చడి, కార పచ్చడి అని అంటారు. ఇంకా ఇంతేనమ్మా పొండిమిరపకాయ నిల్వ పచ్చడి పట్టుకోవటం. ఈ కొలతలతో పట్టి చూడండి, పచ్చడి చాలా బాగుందని మీరే కామెంట్ చేస్తారు. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, పండుమిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మనకు వస్తే రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.